నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డ్రైవ్ కి స్వాగతం. నేను మణిశ్రీ. ఇంటర్నెట్ ఈ పదం ఇప్పుడు చాలా విలువైనది. ఎంతలా అంటే తిండి నిద్ర లేకపోయినా ఉండగలుగుతున్నారు, కానీ నెట్ కనెక్షన్ లేదు అంటే ఏదో ప్రపంచమే మునిగిపోయినంతగా మారిపోయిందనమాట. సో ఇటువంటి సాంకేతిక విప్లవం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే 2G నుంచి 5G వరకు వచ్చాం, నెక్స్ట్ 6G అంటున్నారు. దీనివల్ల కలిగే ఉపయోగాలేంటి, నష్టాలేంటి, దేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది, ఇదే అంశంపై చర్చించేందుకు ఈ రోజు మనతో ఉన్నారు ఉమా మహేష్ గారు, ఐటీ ఎక్స్పర్ట్, అలాగే మెంబర్ బోర్డ్ ఆఫ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్సి డిపార్ట్మెంట్ అన్నమాట. సార్ నమస్తే సార్. సార్, ఈ సాంకేతిక విప్లవం అనేది ఏంటి అంటే మీ పదంలో, మీ భాషలో ఏం చెప్తారు ఒక ఐటీ ఎక్స్పర్ట్ కింద? ఓకే, ఇప్పుడు మనకి ఈ కమ్యూనికేషన్ ఐటీ రెవల్యూషన్ మనం ఒక రకరకాల స్టెప్స్ చూస్తుంటే మనకి ఈ సిలికాన్ మినిచరైజేషన్ అయితే చిన్న చిన్న చిప్స్ మినిచరైజ్ అయ్యారో అది ఒక విధంగా ఫస్ట్ రెవల్యూషన్ చెప్పచ్చు కంప్యూటర్స్ ఐటీలో. తర్వాత పీసీ రెవల్యూషన్ అనేది 80s లో వచ్చింది, 80s 90s లో, అది సెకండ్ రెవల్యూషన్. తర్వాత ఇంటర్నెట్ అనేది లేట్ 90s 2000s లో పెద్ద రెవల్యూషన్, థర్డ్ రెవల్యూషన్. తర్వాత మనకి మొబైల్ క్లౌడ్ వచ్చిన తర్వాత 2008 2010 నుంచి అది ఒక ఫోర్త్ రెవల్యూషన్ చెప్పచ్చు. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 5G 6G అనేది నెక్స్ట్ ఫిఫ్త్ రెవల్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం గత 40-50 ఏళ్ళుగా ఈ సాంకేతిక రెవల్యూషన్ వల్ల వచ్చిన లాభాలు కంటే ఈ ఏఐ ప్లస్ ఈ 6G అనేది ఇంకా పెద్ద రెవల్యూషన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎంత పారాడైమ్ షిఫ్ట్ అంటే ఇది జనరల్గా దశాబ్దాలకు ఒకసారి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో మనం ప్రస్తుతం ఉన్నాం. అంతకుముందు కనీ విని ఎరుగని రీతిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాని ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. గత 2 ఏళ్ళ క్రితం ఎప్పుడైతే ఓపెన్ ఏపీఐ చాట్ జీపీటీతో అనౌన్స్ చేసి వాళ్ళు ఏపీఐ రిలీజ్ చేశారు, అప్పటి నుంచి దానికి రకరకాల అప్లికేషన్స్ వస్తుంది. మనం ఏమవుతుందంటే ప్రప్రథమంగా ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది డెమోక్రటైజ్ అవబోతుంది. అంటే ఏమవుతుందంటే మీకు అంతకుముందు కంప్యూటర్స్ కంప్యూటేషన్ గానే పనిచేసేవి, కానీ వాటితో స్వతహాగా ఒక పద్యం రాయమన్నా, లేకపోతే ఒక ఎస్ఏ పోయిన రాయమన్నా, లేకపోతే అసలు అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టం అయిపోయింది. ఈ జీపీటీ 3.5 ఎప్పుడైతే క్రితం ఓపెన్ జీపీటీతో వచ్చిందో దాంతో ఒక కొత్త వరవడి పడేది. దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా రంగాల్లో కొత్త విధానాలుగా చాలా అంతకుముందు ఒక డాక్యుమెంట్ ని మీరు పుస్తకం తీసుకున్నాను అనుకోండి, ఆ పుస్తకం కంప్యూటర్ కి మీకు అర్థం చేసుకుని దాని నుంచి సమ్మరీ ఇవ్వాలంటే అది కొన్ని రోజులు పట్టే పని. ఇప్పుడు మీరు ఒక పుస్తకం అప్లోడ్ చేసి జీపీటీకి దానికి క్వశ్చన్ అడగచ్చు, సమ్మరీ చేయమని చెప్పచ్చు. అట్లానే మీకు సైన్స్ ఎగ్జామ్స్ యుఎస్ లో ఏపీ అంటారు, మన దగ్గర కూడా కొన్ని ఈ మధ్య కొన్ని నీట్ ఎగ్జామ్స్, పీజీ నీట్ ఎగ్జామ్స్, యూజీ నీట్ ఎగ్జామ్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా ఎగ్జామ్ రాస్తే అది ఆల్మోస్ట్ 80-90% మార్కులు తీస్తుంది. అంటే మీ కంప్యూటేషన్ కాకుండా ఒక విధంగా నాలెడ్జ్ అనే ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్స్ లో వస్తుంది. దాన్ని ఒక ఏరియా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దిశగా మనకి టెక్నాలజీ రెవల్యూషన్ వస్తుంది. దీనివల్ల ప్రపంచం మొత్తం ఒక పెద్ద విప్లవం రాబోతుంది. ఆ విప్లవంలో మన దేశం ఎట్లా ఉంటుంది, దానికి వచ్చే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మనం సరిగ్గా దాన్ని ఉపయోగించగలుగుతాం. అదేవిధంగా దీనివల్ల మీకు డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంతకుముందు ఏ జాబ్స్ అయితే మెయిన్గా తీసుకోండి, ఐటీ జాబ్స్ తీసుకోండి, మాన్యువల్ జాబ్స్ ఏవైతే ఉండేవో అవన్నీ కూడా వాటిలో చాలా వరకు మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేసే ఛాన్స్. మీరు దానిలో ముఖ్యంగా మీరు కనుక ఒక ఏరియా తీసుకుంటే, సపోజ్ మనం ఈ మెడికల్ సైన్స్ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, ఆ కన్స్ట్రక్షన్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు 2G నుంచి 4G వరకు ఏమైందంటే గ్రాడ్యువల్గా స్పీడ్స్ పెరుగుతూ పోయింది. కాకపోతే 5G 6Gకి వచ్చేసరికి మీకు హై బ్యాండ్విడ్త్ లో లేటెన్సీ అంటారు. అంటే మీకు రోబోటిక్ సర్జరీ చేయడానికి
దూరంగా రిమోట్ గా చేయాలనుకోండి, మీకు ఇట్లా వెళ్ళిచ్చే లోపల అది కంప్యూటర్ వెనకాల సర్వర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాని రెస్పాన్స్ తిరిగి రావాలి ఆ ఇమేజ్ దగ్గర నుంచి. సో దానికి లో లేటెన్సీ కావాలి. అట్లానే మీకు కన్స్ట్రక్షన్స్ రోబోటిక్స్ ద్వారా చేయాలనుకోండి, దానికి కూడా మీకు 6G కావాలి. ఈ 6G ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఈ రెండు కాంబినేషన్ మీకు చాలా రంగాల్లో చాలా పెద్ద ప్రభావం రాబోతుంది. మన దేశానికి వస్తే మీకు ఈ రిమోట్ ఈ మెడికల్ కేర్ అనేది ఇంకా మన దేశంలో పల్లెటూరులో 20 ప్రాంతాలకి ఇంకా ఉంది. సో అది ఒక పెద్ద అవకాశంగా వస్తుంది. సో దాని నుంచి మనం ప్రభుత్వం కానీ స్టెప్స్ తీసుకుంటే ఆ సెక్టర్ని బాగా రెగ్యులేషన్ చేసే అవకాశం. సరే, యాక్చువల్ గా చెప్పాలంటే ఈ 5G సేవలు దేశం మొత్తంగా చూసుకుంటే 700 ప్రాంతాలకి విస్తరించాయి. ఇంకా కూడా ఎక్కువ ప్రదేశాలకి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. కానీ ఈ లోపే మళ్ళీ 6G అనే వర్డ్ వచ్చింది బయటికి. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ 6G సేవలను ఎప్పటికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ప్రపంచం మొత్తం చూస్తే కనుక 5G అనేది ఒక విధంగా అనుకున్నంత పురోగతి చెందలేదు. 5G వల్ల వచ్చే లాభాలు 4Gతో కంపేర్ చేస్తే 5Gకి టెక్నాలజీ ఎనేబుల్ చేసింది, కానీ అప్లికేషన్స్ అనేది ఇంకా తగ్గలేదు. ప్రపంచం మొత్తం చూస్తే, భారతదేశం చూసినా కూడా మీకు 4Gకి 5Gకి మీకు చెప్పుకోదగ్గ, అంటే ఇప్పటికీ కూడా ఈ 5G సేవలు ఉన్నప్పటికీ కూడా 4G సేవలనే ఎక్కువ మంది వాడుతున్నారు అనేది కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే ప్రపంచం, ఇది భారతదేశంలో ప్రపంచం మొత్తం 5G ప్రామిస్ చేసినంత అప్లికేషన్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ రాలేదు. దానివల్ల ఏమంటే చాలా ఈ టెలికాం కంపెనీస్ ఏవైతే 5G ఇన్వెస్ట్ చేశారో అవి ఇంకా వాటి అప్లికేషన్స్ కోసం ఇంకా వాళ్ళు ఎదుగుతుంది. అనుకున్నంత రెవల్యూషన్ అనేది 4G to 5G రాలేదు. ఓకే, అట్లా అని చెప్పి మరి 6Gలో వస్తుంది అంటే దానికి కూడా వేచి చూడాల్సింది. ఎందుకంటే మీకు 5Gలో ఇన్వెస్ట్మెంట్స్ కి చాలా వరకు టెలికో అప్లికేషన్స్ కి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఈ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఏమైందంటే ఒక విధంగా చూస్తే ఈ కంపెనీస్, మన టెలికో మేజర్ టెలికో కంపెనీస్ ఒకే టెలికోలో లేవు, అవి ప్రైవేట్ రంగంలో చూస్తే అవి వాటి సొంత మీడియా ఉంది, వాటి సొంత టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ వల్ల వాళ్ళకు కొంచెం లాభం ఉంటుంది. కానీ మీకు జనరల్ గా అప్లికేషన్స్ ఏవైతే 5Gతో వచ్చే అప్లికేషన్స్ ఒక 4-5 ఏళ్ల క్రితం వస్తుందన్నారో అవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా రాలేదు. మన దేశంలో కూడా దానివల్ల ఎక్కువ లాభం ఇంతవరకు. మీరు మీ దగ్గర 4G కనెక్షన్ ఉంటే మీరు 5Gకి అప్గ్రేడ్ చేయకపోతే మీకు పెద్ద నష్టం రాదు. ఓకే, అట్లా అని చెప్పి మనం 6G నెక్స్ట్ దీనికోసం విస్మరించలేదు. దానికి సంబంధించిన ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఇంకా తక్కువ లేటెన్సీ ఉంటుందంట. మన లేటెన్సీ అంటే మనం ఒక ప్యాకెట్ పంపిస్తే మీకు 3 రావడానికి ఎంతసేపు పడుతుంది. మీకు ఈ సర్జికల్ రోబోటిక్స్ ఉంటారు కదా, డాక్టర్ రిమోట్ గా ఉండి మీకు సర్జరీ చేయాలంటే ఆ లో లేటెన్సీ కాల్స్ వస్తుంది. ఆ లో లేటెన్సీకి ఈ 5G 6G అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ ఆ అప్లికేషన్స్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనుకున్న రీతిలో దాని యొక్క ఫలితాలు కానీ లాభాలు కానీ రాలేదు. ఇట్లా అని చెప్పి మనం దాన్ని విస్మరించడం వదిలేకుండా కావాల్సిన ఇంకా టెక్నాలజీ, ఆ టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ పెట్టుకొని ఎప్పుడైతే మీకు అప్లికేషన్స్ రెడీ అవుతారో అప్పుడు మనం రెడీగా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి. అయితే టెలికాం కంపెనీస్ కూడా అంత తేలిగ్గా వాళ్ళు 5Gలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అంత తేలిగ్గా వాళ్ళు 6G ఇన్వెస్ట్మెంట్ ఆచితూచి చేస్తారని నా అంచనా. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ 6G సేవలను ఒక పర్టికులర్ గా ఒక టైం అయితే మెన్షన్ చేస్తుంది సార్, 2030 నాటికి అని. అప్పట్లోకి మనకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 5G సేవలు ఉన్నాయి, 6G సేవలు ఉన్నాయి. మీకు స్పెక్ట్రమ్ మాత్రం స్పెక్ట్రమ్ ఆప్షన్ చేస్తారు, మీకు ఫోన్లు వస్తాయి, 6G ఫోన్స్ వస్తాయి. ఎట్లయితే 5G వచ్చిందో మీకు కొన్ని ఇండియాలో కొన్ని టెలికో ప్రొవైడర్స్ ఇంకా 5G ఇంకా 4Gలో ఉంటాయి. మీరు బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే వాళ్ళు ఇంకా 5G ఎక్కువ అడాప్షన్ వాళ్ళు ఎక్కువ రోల్ అవుట్ లేదు. అట్లా అని చెప్పి బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసిన వాళ్ళకి నష్టాలు రావట్లేదు. ఓకే, సో ప్రిపేర్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్ ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి. కాబట్టి ఆ 6G వాళ్ళ ప్లాన్స్ అన్ని చెప్పడం, రోల్ అవుట్ చేయడం, ప్లాన్స్ రెడీగా ఉంటాయి ఇంపార్టెంట్. కానీ అది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మీకు అప్లికేషన్స్ కనుక కొత్త అప్లికేషన్స్ వస్తే అప్పుడు దాని అడాప్షన్స్ లేవు. ఇప్పుడు 5Gకే ఉన్న అప్లికేషన్స్, ముందు చెప్పిన అప్లికేషన్స్ అంత అప్లికేషన్ అడ్వాంటేజ్ కానీ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కాదు. ఒక విధంగా చెప్పాలంటే 5G కొన్ని రంగాల్లో
5G ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఫెయిల్యూర్ అనగానే దాని యొక్క ఏదైతే ముందు అంచనా వేశారో అంచనా వేసినంత లాభాలు రాదు. ఆప్షన్ ఉంది మీకు చాలా ప్రపంచవ్యాప్తంలో అన్ని దేశాల్లో మీకు 5G సిగ్నల్స్ వస్తాయి. చాలా వరకు ఫోన్లు మీకు 5G కంపాటబిలిటీ ఉన్నాయి. చాలా వరకు టెలికాం ప్రొవైడర్స్ మన భారతదేశంలో ప్రముఖ 2 టెలికాం ప్రొవైడర్స్ 5G సేవలు గత 2 ఏళ్ళుగా అందిస్తుంది. అట్లా అని చెప్పి మన ఎక్స్పీరియన్స్ ఏమైనా మారిందా అంటే లేదు, చాలా తక్కువ ఉంది. అట్లా అని చెప్పి మీకు ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఈ మెటా స్పేస్ ఇవన్నీ వస్తుంది. ఆ రంగంలో కనుక ఒక మంచి కిల్లర్ అప్లికేషన్ టెక్నాలజీ భాష 1-2 కిల్లర్ అప్లికేషన్స్ వస్తే అప్పుడు దాని యొక్క అడాప్షన్ పెరిగింది. ఆ కిల్లర్ అప్లికేషన్ వచ్చే వరకు మనం ఆ టెక్నాలజీని రీసెర్చ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, దానికి కావాల్సిన స్పెక్స్ అవన్నీ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాలి. కానీ ఆ కిల్లర్ అప్లికేషన్ వచ్చేంత వరకు మీకు చాలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా విస్తరిస్తున్న సమయంలో 6G సేవలను ఎంత త్వరగా తీసుకొస్తే అంత బెటర్ అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. ఇది కరెక్టే అంటారా? ఆలోచనలో తప్పులేదు. ఆలోచన అంటే ఆ టైంకి 2030 నాటికి కూడా వచ్చే అవకాశం ఉందంటారు. మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5G కంటే బాగా ఎక్కువ అడ్వాన్స్ అయింది. అదే ఓకే. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు అన్ని రంగాల్లో ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఏ రంగం తీసుకోండి, మీరు బయాలజీ, ఫార్మస్యూటికల్ తీసుకోండి, లేకపోతే కెమిస్ట్రీ తీసుకోండి, లేకపోతే కన్స్ట్రక్షన్ తీసుకోండి, మీకు అట్లా అన్ని రంగాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వచ్చి మీకు ఏదైతే మీకు హ్యూమన్ అవస్థ తగ్గి రోబోటిక్స్ వచ్చింది అనుకోండి, ఆ రోబోటిక్స్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మీకు లో లేటెన్సీ అవసరం. మీకు రోబోట్ ఇమ్మీడియట్ గా రోబోటిక్ సర్జరీ కానీ, లేకపోతే మీకు ఈ వేరే దేశాల్లో ఆటోమేటిక్ కార్స్ ఉంటాయి, మీకు డ్రైవర్లెస్ కార్స్. అటువంటి ప్లేస్ ఏమవుతుందంటే మీకు ఈ ఇమ్మీడియట్ గా సడన్గా అడ్డం వస్తాయి రోబోటిక్ కార్ కానీ వెంటనే దానికి పక్కన తిరగటం కానీ లేకపోతే ఆ కాంపెన్సేషన్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీకు 5G 6G లేటెన్సీ. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ AI వల్ల మీకు రోబోటిక్స్ వచ్చి ఆ రోబోటిక్స్ కోసం మీరు బ్యాండ్ విడ్త్ లేటెన్సీ అవసరం వచ్చినప్పుడు అప్పుడు మీ 5G 6G ఉపయోగపడతాయి. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఆ 5G వల్ల అనుకున్న కిల్లర్ అప్లికేషన్స్ అయితే ఇంతవరకు రాలేదు. అట్లా అని చెప్పి మా ప్రభుత్వం కానీ లేకపోతే రీసెర్చ్ సంస్థలు కానీ అంటే టెలికమ్యూనికేషన్ కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు రీసెర్చ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఫాస్ట్ వస్తుంది. ఇంకొక మేబీ ఏడాది ఇంకో 2 ఏళ్ళకు ఇంకో కొత్త వర్షన్ ఆఫ్ GPT వచ్చే ఛాన్స్ ఉంది. అది ఇంకా GPT 3.5 4 చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. మల్టీ మోడల్ AI అంటే మీకు వచ్చే టెక్స్ట్ బేస్డ్ ఇన్పుట్ కాకుండా ఆడియో బేస్డ్ వీడియో బేస్డ్ ఇన్పుట్, మల్టీమీడియా ఇన్పుట్ వస్తుంది. మీకు ఒక రోబోట్ ఆ కెమెరా చూసి మొత్తం సిచ్యువేషన్ అంతా అర్థం చేసేసుకొని దాని ప్రకారం యాక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ. అక్కడ మీకు 5G 6G ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ ఏదైతే మీకు దాని గురించి లాంచ్ చేయడానికి ప్రత్యేకిస్తున్నారు అటువంటివి ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వదు. ముందే ప్లాన్ చేసి దానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి దాని స్పెక్ట్రమ్ ఆప్షన్ ఎట్లా ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఎట్లా దానికి అడాప్ట్ చేస్తారు, ఇవన్నీ చేసి రెడీగా ఉంటే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మీకు ఈ రోబోటిక్స్ ఈ మెటావర్స్ కాంబినేషన్ దగ్గర అక్కడ మీకు 6G ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగం. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఆ 1G కానివ్వండి 2G దగ్గర నుంచి ఇప్పుడు 5G వరకు వచ్చాం. ఈ 6G వరకు నెక్స్ట్ స్టెప్ అంటే ఎటువంటి పరిశోధనలు జరిగి ఉండాయి అంటారు? మీకు ఇది గ్లోబల్ గా జరిగిన రీసెర్చ్ టెలికమ్యూనికేషన్ 3GPP స్టాండర్డ్స్ తీసుకుంటే కనుక 1G 2G 3G 4 వరకు గ్రాడ్యువల్ గా ఒక మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఆ విధంగా వెళ్ళాలి. ఈ 4G వచ్చేసరికి 4G 5Gకి వచ్చేసరికి 3GPP ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఏం చేశారంటే మీకు ఒకే సంస్థ నుంచి మీకు రేడియో దగ్గర నుంచి మీకు అప్లికేషన్ స్టాక్ వర్క్ మొత్తం కాకుండా దాన్ని మీకు రేడియో ఒక సంస్థ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ ఇంకో సంస్థ దగ్గర నుంచి, అట్లానే మనకు రోటింగ్ ఇంకో సంస్థ దగ్గర తీసుకొని ఇవన్నీ కంబైన్ చేసి మీకు డిజాగ్రిగేట్ మీకు ఒకే స్టాండర్డ్ నార్మల్ కంప్యూటర్ మీద మీరు ఆ 5G సాఫ్ట్వేర్ రన్ చేయొచ్చు. దాని పక్కనే మీరు ఈ మల్టీమీడియా అప్లికేషన్స్ రన్ చేయొచ్చు, మీరు రోబోటిక్స్ రన్ చేయొచ్చు. ఈ సౌలభ్యం 3G వరకు లేదు.
ఈ 3GPP స్పర్ధ వల్ల 4G 5G వచ్చింది, అదే 6Gలో కంటిన్యూ. సో ఆ దిశగా మనము ఈ కంప్యూటేషన్ అనేది ఎప్పుడైతే మీకు యూజర్ కి దగ్గరగా ఉంటారు, మనం మాట్లాడుకున్న రోబోటిక్స్ టెక్నాలజీ మీకు ఈ కంప్యూటేషన్ పవర్ అనేది ఆ రోబోట్ కి ఎంత దగ్గరగా ఉంటే అది అంత ఫాస్ట్ గా మీకు రెస్పాండ్. అదే మీకు 3G దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, మీకు ఈ కంప్యూటేషన్ పవర్ అనేది ఎక్కడో ఫ్లోట్ అవుతుంది, మీకు రోబోట్ కి ఆ 3G ఆ కంప్యూటేషన్ పవర్ దగ్గరికి వచ్చేసరికి చాలా లేటెన్సీ పెరుగుతుంది, కాబట్టి కొన్ని అప్లికేషన్స్ పనిచేయవు. సో ఈ మీకు 1G నుంచి మీకు 3G వరకు ఒక పద్ధతి ఉంది. 4G 5Gకి వచ్చేసరికి మీకు కంప్యూట్ పవర్ అనేది బాగా దగ్గరకు వచ్చేసి ఎడ్జ్ కంప్యూటింగ్ అనే ఫినామినా వచ్చింది. ఎడ్జ్ కంప్యూటింగ్ సాధ్యం. ఒక విధంగా ఈ 4G 5G ఎడ్జ్ కంప్యూటింగ్ యొక్క యూజ్ కేసెస్ ని ఎనేబుల్ చేస్తుంది. ఆ దిశలో 6G ఇంకా లో లేటెన్సీ ఎడ్జ్ కంప్యూటింగ్ అందుకని దానికి రెడీగా ఉంది. ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ ప్లస్ రోబోటిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఈ మూడు కలిసి కొత్త కొత్త అప్లికేషన్స్ మేజర్ గా మనకి మన దేశంలో చూస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇప్పటికి చాలా హిల్లీ ఏరియాస్ లో వాటిలో చాలా టైం టేకింగ్. హిల్లీ ఏరియాస్ లో రోడ్డు పెట్టాలన్నా ఈవెన్ నార్త్ ఈస్ట్ కానీ లద్దాఖ్ కానీ చూసుకెళ్తే మన చైనా రోడ్స్ చాలా బాగున్నాయి లేవు, అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ కి చాలా టైం పడుతుంది. ఆ డిఫికల్ట్ టెరైన్ దగ్గర మీకు ఈ కన్స్ట్రక్షన్ కాంబినేషన్ ఆఫ్ 6G ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రోబోటిక్స్ అనేది మీకు చాలా అంతకుముందు కంటే బాగా స్పీడ్ గా రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, అట్లానే మనం మాట్లాడుకున్న మెడికల్ దగ్గర మీకు విలేజెస్ కి రోబోటిక్ ద్వారా మీకు సర్జరీస్ చేసే ఛాన్స్ కానీ చిన్న చిన్న కాకుండా అటువంటి ఆప్షన్స్ మీకు చాలా ఉంటాయి. దానికోసం ఈ టెక్నాలజీ రివల్యూషన్ అది 3G వరకు ఒక పద్ధతి, 4G 5G ఒక పద్ధతి, 6G ఒక పద్ధతి. ఆ అడ్వాంటేజ్ కి వస్తుంది. సో వాటికి మనం ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఏంటంటే గుర్తించడానికి చాలా చూసి దానికి కావాల్సిన ఒక మంచి ఫ్రేమ్వర్క్ పెట్టి, ఆ రెగ్యులేటరీ బాడీస్ కావాల్సిన స్టాండర్డ్స్ పెట్టి, మళ్ళీ ఆ ఆప్షనింగ్ ప్రాసెస్ అవన్నీ వేరే బ్యాండ్విడ్త్ 6G ఏం చేస్తుంది మీకు టెరాహెర్ట్జ్ బ్యాండ్విడ్త్. సో ఆ బ్యాండ్విడ్త్ కావాల్సిన ఆప్షనింగ్ ప్రాసెస్ అంతా స్ట్రీమ్లైన్ చేసుకుని రెడీగా ఉంటే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఈ మెటావర్స్, ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు, ఈ కాంబినేషన్స్ కి డిఫరెంట్ అప్లికేషన్స్ మనం ఇంతవరకు చూడని అప్లికేషన్స్. రోబోటిక్స్ ద్వారా ఒక సైంటిస్ట్ ఒక డ్రగ్ కనుక్కోవడం కానీ, ఒక డాక్టర్ సర్జరీ చేయడం కానీ, లేకపోతే ఒక ఇంజనీర్ రిమోట్ గా అందలేని ప్రదేశానికి వెళ్ళి రోబోట్ ని రోడ్లు నిర్మించడం కానీ, ఒక చోట సెల్ ఫోన్ టవర్ ఇన్స్టాల్ చేయడం కానీ, ఇటువంటివి మీకు ఛాన్స్ దొరుకుతుంది. సో మన దేశంలో ఇంకా ఈ టెక్నాలజీ కానీ 5G కానీ అంతా విస్తరించలేదు. ఈ విస్తరించలేని ప్రదేశాల్లోకి టెక్నాలజీ తీసుకెళ్లి టెక్నాలజీ యొక్క లాభాలు మన దేశంలో మారుమూల ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ దిశగా మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉంటామంటే అప్లికేషన్ నోహో ఒకటే కాకుండా మనకి ఎట్లయితే మనం ఈ యూనిఫైడ్ పేమెంట్ గేట్వే ద్వారా ఈ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో ఉంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. సో వీఆర్ ది ఫస్ట్ ఇన్ రివల్యూషన్ డెమోక్రటిక్ ఇన్ దిస్ పబ్లిక్ గుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పబ్లిక్ గుడ్ అంటారు. అట్లానే మనం కూడా ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రోబోటిక్స్ ప్లస్ ఈ ఏరియాలో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేట్టుగా టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఓవరాల్ జీడిపి గ్రోత్ పెరుగుతుంది. ప్లస్ మనకి ఏదైతే సెగ్మెంట్ మనకి ఈ టెక్నాలజీ రివల్యూషన్ లో పార్టిసిపేట్ చేయలేదు, రిమోట్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ, వాళ్ళకు కూడా బాగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కామర్స్ ఈ యూపీఐ ద్వారా మనకి ఇప్పుడు మీకు మారుమూల పల్లెటూరులో కూడా మీకు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సర్వీసెస్ ఉన్నాయి. సో అట్లానే ఈ 6G ప్లస్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రోబోటిక్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశం మొత్తం కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కాకుండా ఈ మెడికల్ సర్వీసెస్ కానీ అటువంటి సర్వీసెస్ కూడా నార్మల్ దేశాల్లో చాలా క్విక్గా అందే అవకాశం, అటువంటి ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోవాలి. సరే, ఇక చివరిగా ఈ 6G నెట్వర్క్ అనేది వాస్తవిక ప్రపంచానికి ఈ డిజిటల్ వరల్డ్ కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది అనే మాటలైతే వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఇప్పుడు 6G ఒకటే కదా, ఇప్పుడు ఈవెన్ 5G కూడా మీకు చేస్తుంది. ఓకే, 6G స్పెషల్ గా చేస్తుందని అని కాదు, 6G 5G కంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. మీకు ఇంకొక ఏరియా ఏముంటుందంటే మీకు 5Gలో జరిగే అడ్వాంటేజ్ ఆల్రెడీ అంటే
మీకు 5G స్టాండర్డ్స్ శాటిలైట్ కమ్యూనికేషన్ తో కొంచెం ఇంటిగ్రేషన్. సో మీకు మారుమూల ప్రదేశాల్లో మీరు 5G ఫోన్ తో మీరు శాటిలైట్ ద్వారా మీరు కమ్యూనికేషన్ చేయగలుగుతారు. లేకపోతే పొద్దున ఎక్కడన్నా మీకు తుఫాన్ వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా ఒక మారుమూల ప్రదేశాల్లో ఎక్కడైతే మీకు సెల్ ఫోన్ టవర్స్ లేవో అక్కడ మీరు శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మీరు నార్మల్ 5G ఫోన్ తో రీచ్ అవ్వగలరు. అటువంటి అడ్వాంటేజ్ 5G లేనిది 6G చేసేది ఈ ఇట్స్ మోర్ ఆఫ్ లో లేటెన్సీ హై బ్యాండ్. ఈ రోబోటిక్స్ కానీ లేకపోతే డ్రైవర్లెస్ కార్స్ కానీ అటువంటి ఏరియాస్ కి 6G. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా 2030 నాటికి ఈ 6G సేవలు గనక అందుబాటులోకి వస్తే దేశం మరో అభివృద్ధి పదం వైపు అంటే విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనం కూడా ఆశిస్తూ సెలవు తీసుకుందాం. నమస్తే. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.